హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. మన ఇంట్లో మిక్సీకి మరకలు పడి నల్లగా తయారవుతుంది కదండి. మిక్సీ వేసేటప్పుడు కారిపోతూ ఉంటాయి కదా. వెంటనే క్లీన్ చేయడానికి మనకి టైం ఉండదు. నెలకోసారి క్లీన్ చేస్తాం. చూశారు కదండి మిక్సీ ఎంత డట్టిగా తయారైందో. మీకు చూపించాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి క్లీన్ చేయకుండా వదిలేశాను. అయితే ఇలా తయారైన మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఏదైనా బౌల్లో 1 స్పూన్ మీరు వాడే ఏదైనా సర్ఫ్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మఉప్పు అండి వేసుకొని కొంచెం నీళ్లు పోసి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయొద్దండి. బేకింగ్ సోడా, సిట్రిక్ యాసిడ్ కలిసాయి కాబట్టి మంచిగా పొంగుతుందండి. ఏదైనా స్క్రబ్బర్ని తీసుకొని లిక్విడ్లో ముంచి మిక్సీ మొత్తానికి అప్లై చేయాలి. స్టీల్ పీచు వాడొద్దండి, గీతలు పడుతుంది. రుద్దేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదండి, లైన్స్ దగ్గర లోపలికి పోకుండా జాగ్రత్తగా ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తుంటేనే సగం మురికిపోతుందండి. మధ్యలో చట్నీలు చేసేటప్పుడు కానీ జ్యూస్ చేసేటప్పుడు పడుతూ ఉంటుంది కదండి. అయితే కొంచెం స్క్రబ్బర్ని తడి చేసుకొని మధ్యలో అప్లై చేయాలి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఎండిపోయి ఉంటుంది కాబట్టి స్క్రబ్బర్ని మళ్ళీ ఒకసారి లిక్విడ్లో ముంచి రుద్దుకోవాలండి. జాగ్రత్తగా ఈ కార్నర్స్లోకి పోకుండా రుద్దుకోవాలండి. అలాగే వైర్స్ రుద్దేటప్పుడు లాగకుండా నెమ్మదిగా పట్టుకొని రుద్దుకుంటే వైర్కి ఉన్న మురికంతా వచ్చేస్తుందండి. మిక్సీ అడుగును కూడా హోల్స్లోకి తడి తగలకుండా ఏదైనా వాడిన బ్రష్తో రుద్దుకోవాలండి. రుద్దుకున్నాక వెంటనే తడి లేకుండా శుభ్రంగా తుడిచేయాలండి. చూడండి, కార్నర్స్లో మురికి కూడా చక్కగా పోయి తెల్లగా కనిపిస్తుంది. మిక్సీని తిప్పే బటన్ దగ్గర కూడా ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి ఇలా బ్రష్తో రుద్దుకోవాలండి. ఇలా క్లీన్ చేశాక ఏదైనా క్లాత్తో తుడుచుకోవాలండి. వైప్స్తో కూడా తుడుచుకోవచ్చండి. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా మీ మిక్సీ మురికిగా ఉన్నట్లయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.